హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా గుల్లగా ఉండే 2 రకాల మురుకులు లేదంటే జంతికలని ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. 2 కూడా చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. పిల్లలకు ఇలా హాలిడేస్ ఉన్నప్పుడు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. టీ టైమ్ స్నాక్గా కూడా చేసుకొని తినచ్చు. సూపర్ టేస్టీగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా శనగపిండి లేకుండా మురుకులు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 3/4 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలండి. చట్నీ పప్పు అంటారు చూడండి, అది 3/4 కప్పు తీసుకోవాలి. మెత్తగా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని మనం జల్లించి తీసుకోవాలండి. ఏమన్నా వేస్ట్ ఉన్న పార్ట్ అయితే పక్కకు తీసుకోవచ్చండి మనకు. ఇప్పుడు దీంట్లో అదే కప్పుతో 2.5 కప్పుల బియ్యపిండి తీసుకోవాలండి. నేనైతే ఇంట్లో పట్టించిన బియ్యపిండి తీసుకున్నానండి. మీరు కావాలంటే రెడీమేడ్ పిండి అయినా తీసుకోవచ్చు. 1 కప్పు పుట్నాల పప్పు తీసుకుంటే మీరు 3 కప్పులైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 3/4 కప్పు తీసుకున్నాను. దానికి బియ్యపిండి 2.5 కప్పుల దాకా తీసుకున్నాను. ఇప్పుడు పిండిని జల్లించి తీసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా వేస్ట్ ఉన్న పార్ట్ని పక్కకు తీసుకొని ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆనియన్ సీడ్స్ అండి. ఇదైతే మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతాయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ఆనియన్ సీడ్స్ అంటారు, దీన్ని కలోంజీ సీడ్స్ అని కూడా అంటారండి. ఇప్పుడు దీంట్లో నువ్వులు ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. నువ్వుల ఫ్లేవర్ మురుకుల్లో చాలా బాగుంటుందండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. కారం ఏమో 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా పిండి అన్నిటిని మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసము వాము వేసుకోవాలండి. ఒక 1 టీ స్పూన్ దాకా ఇలా క్రష్ చేసి వేసుకోవాలి చేతుల్లో. దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల. ఇక్కడ మనకు మురుకుళ్ళు గుల్లగా ఇంకా క్రిస్పీగా రావడానికి నేను ఇక్కడ 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా ఇంట్లో రెడీ చేసుకున్న బటర్ని వేసుకుంటున్నానండి. మీరు రెడీమేడ్ బటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే వేడి వేడి ఆయిల్ అయినా ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. అప్పుడే మనకు గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బటర్ వేసుకున్న తర్వాత పిండికి మొత్తం బటర్ని పట్టించాలి. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. టేస్ట్ అయితే భలే ఉంటుంది మురుకులదైతే. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరీ వేడి వాటర్ కాకుండా కాస్త గోరువెచ్చని వాటర్ వేసుకోవాలండి. మరీ హాట్ ఉండొద్దు, మరీ వేడి తక్కువ కూడా ఉండదు, మీడియంగా ఉన్న వాటర్ని మనం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. పిండి మరీ పల్చగా కాకుండా కొంచెం చపాతీ పిండి కంటే కొంచెం లూజ్ కలుపుకోవాలండి. పిండిని మనం హార్డ్ కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా పిండి మిక్స్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు దీనిపైన క్లాత్ వేసి ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. పిండిని సాఫ్ట్గా అవుతుంది పిండి అప్పటి వరకు. 5 నిమిషాల తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిలో నుంచి కొంచెం ముద్దను తీసుకొని మనం ప్రతిసారి మనము జంతికల గొట్టంలో వేసేటప్పుడు పిండిని బాగా కలుపుకున్న తర్వాతనే వేసుకోవాలండి. మీకు నచ్చిన మీరు బిల్ల వేసుకొని మీరు మురుకులు ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ హోల్స్ ఉన్న బిల్లని వేసుకున్నాను. మీరు స్టార్ గుర్తున్న బిల్ల అయినా వేసుకోవచ్చు. మిగతా పిండి తడి ఆరకుండా ఇలా క్లాత్ వేసి పక్కకు పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఇలా నేను ఆయిల్లోనే డ్రాప్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే గరిటె మీద లేదంటే క్లాత్ మీద చిన్న చిన్న అయినా మురుకులు వేసుకోవచ్చండి. చూడండి, ఇలా పైన నురగలు తగ్గిన తర్వాత ఒకవైపు క్రిస్పీగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మురుకుల్ని. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మురుకుల్ని మరీ ఎక్కువగా
ఫ్రై చేస్తే మనకు మురుకులు గట్టిగా వచ్చేస్తాయండి. తక్కువగా మనం ఫ్రై చేసుకుంటే లోపల పచ్చిగా ఉంటాయి, గుల్లగా రావండి. మీడియంగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా నేను మరొకటి ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా నేను ప్యాన్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇలా నురగలు తగ్గి క్రిస్పీగా అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. నోట్లో వేస్తే కరిగిపోతాయండి. అంత సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. క్రిస్పీగా గుల్లగా సూపర్గా ఉంటాయండి. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి రుచి చూస్తే చాలండి, మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారండి. అంత టేస్టీగా ఉంటాయండి. చాలా కమ్మగా చాలా గుల్లగా కూడా వస్తాయి. ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకు స్నాక్స్ బాక్స్లో లేదంటే టీ టైం స్నాక్స్ కూడా స్కూల్ నుంచి రాగానే చేసి పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఇక్కడ నేను ఇలా తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. చాలా గుల్లగా వస్తాయండి. ఇక నేను కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేసుకున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతాయండి. అంత టేస్టీగా ఉంటాయి. రుచిలో అయితే తగ్గేదే లేదండి. అంత బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా పుట్నాల పప్పు వేసి మురుకులు చేయండి. చాలా బాగా నచ్చుతాయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఇక్కడ మురుకుల మీద మనకు లేయర్ లాగా వచ్చింది చూడండి. అలా వస్తే మనకు చాలా క్రిస్పీగా గుల్లగా ఇంకా చాలా టేస్టీగా ఉన్నట్టండి. మురుకులు అయితే తుంచితేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. ఇలా మనం చేసి పెట్టుకుంటే ఒక 15 to 20 days వరకు స్టోర్ చేసుకొని తినేయచ్చండి. చేసిన రోజే అయిపోతాయండి. అంత టేస్టీగా గుల్లగా చాలా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చి క్రిస్పీగా గుల్లగా ఉండే అటుకులతో మురుకులు ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 1 కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోవాలండి. అన్ని కొలతలు ఒకే కప్పుతో తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు పుట్నాల పప్పు మనం చట్నీకి యూజ్ చేస్తాం చూడండి. అది పుట్నాల పప్పు ఏమో 3/4 కప్పు వేసుకోవాలండి. వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని చూడండి ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఇలా జల్లించి తీసుకోవాలండి పిండి. దాంట్లో 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నానండి. నేను పొడి బియ్యం పిండి అండి. నేను రెడీమేడ్గా తెచ్చిన పిండి అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇంట్లో పట్టించిన పిండిని యూజ్ చేస్తున్నానండి. ఇలా బాగా జల్లించుకోవాలండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ముందుగా మనము అటుకులు పప్పుని గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా జల్లించి తీసుకోవాలి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే మనకు అంత బాగా మురుకుళ్ళు క్రిస్పీగా వస్తాయి. ఇలా బాగా జల్లించిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా మిగిలితే పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అజ్వైన్ వాము వేసుకోవాలండి. ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల మంచిదండి అరుగుదలకు వాము. ఇక్కడ నేను నల్ల నువ్వులు తీసుకుంటాను. ఒక 2 టీ స్పూన్ల నల్ల నువ్వులు తీసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర లేకుంటే మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, లేదంటే మీరు ఆనియన్ సీడ్స్ అవైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో కారం ఏమో 1 టీ స్పూన్ వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఒక 1/2 టీ స్పూన్ కారం ఎక్కువైనా వేసుకోవచ్చు. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఉప్పు కారంని చెక్ చేసుకోవాలండి. కాస్త తీసుకొని పిండిని నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఒకవేళ మీకు తక్కువ ఉంటే ఉప్పు కారంని యాడ్ చేసుకోవచ్చండి ఈ టైంలో మీరు. ఇక్కడ నేను స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకున్నానండి. ముందుగానే ఆయిల్ వేడి అయిన ఆయిల్ నుంచి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. వేడిగా ఉంటుంది ఆయిల్, కాస్త చూసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కాస్త చల్లారిన తర్వాత ఇలా బాగా ఆయిల్ పిండికి పట్టించాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని తీసుకొని మనం ముద్ద కట్టేటట్టు ఉంటే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఆయిల్ సరిపోయినట్టండి. మీరు కావాలంటే దీంట్లో బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు వేడి వేడి నీళ్లు వేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 కప్పు వాటర్ని బాగా వేడి చేసుకున్నానండి.
వాటర్ కొద్దిగా వేస్తూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ముందుగా నేను కప్పున్నర వేడి చేసుకున్నానండి. ఒకవేళ మీకు తక్కువ పడితే మీరు చల్లని నీళ్ళు వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు కాస్త తక్కువ అయిందండి, అందుకని ఇక్కడ 1 కప్పు దాకా చల్లని నీళ్ళు తీసుకొని కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా నార్మల్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టి కాకుండా ఇలా చూడండి సెమీ సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్టార్ ఉన్న బిల్లని తీసుకున్నానండి. జంతికల గొట్టానికి ఇలా ఫిట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను గన్ లాగా ఉండే జంతికల గొట్టాన్ని యూజ్ చేస్తున్నానండి. దీనివల్ల చాలా ఈజీగా అవుతుంది మనకు మురుకుళ్ళు వేయడానికి. చూడండి ఇలా తీసుకున్న మీరు ప్రతిసారి పిండిని ఇలా మిక్స్ చేసి యూజ్ చేసుకోవాలండి. చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం జంతికల గొట్టంలో పిండిని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మిగతా పిండిని ఆరకుండా మూత పెట్టుకోవాలి, లేదంటే క్లాత్ అయినా వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం మురుకుల్ని డ్రాప్ చేసుకోవాలి ఆయిల్లో. మిగతా పిండిని ఆరకుండా మూత పెట్టుకోవాలి. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ ముందే పెట్టుకున్నాను కదండి. వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఇలా మురుకుళ్ళు వేసుకోవాలండి. ఇక్కడ నేను చిన్న ఇలా కట్ చేసి మురుకుల్లాగా వేస్తున్నానండి. మీరు కావాలంటే రౌండ్ చుట్టి లేదా సన్న వాటివైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇట్లా వేస్తున్నానండి. ఇలా వేసుకోవాలి ఈజీగా. ఇలా చిన్న ముక్కల్లాగా వేసుకుంటున్నాను నేను. ఇలా కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యే మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు ఇలా చిల్లులు గరట ఉంటుంది కదా, దానికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని చూడండి ఇలా మీరు మురుకుళ్ళు చెక్లీలాగైనా చేసుకోవచ్చండి. ఇలా అయినా చేసుకోవచ్చు. ఎడ్జ్ పార్ట్ని ఇలా కాస్త ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఇలా అయినా చేసుకోవచ్చు. మీరు ఇలా చేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మురుకుళ్ళు బాగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. 2 వైపులో బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇక కాస్త కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను క్లాత్ మీద కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక 3-4 చుట్టలు చుట్టుకోవాలండి. ఇలా వేసుకొని మనం అక్కడ ఫ్రై అయ్యే వరకు ఇక్కడ రెడీ చేసుకోవచ్చండి. చూడండి ఇలా క్లాత్ మీద వేసుకొని ఈజీగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు. చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జాలి గరిటెలో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఆయిల్ మొత్తం దులిపేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇలా జాలి గరిటెలో తీసుకొని ఆయిల్ మొత్తం తీసేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇదే విధంగా ముందుగా మనం క్లాత్ మీద చేసుకున్నాం కదా మురుకులు, అవి వేసుకుంటున్నానండి. ఇలా ఒక్కొక్కటి వేస్తూ వేయించుకోవాలి. అన్నీ వేసుకోవాలి. ఇలా మీ కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. 2 వైపులో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా జాలి గరిటెలు తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం తీసేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా మురుకుల్ని అన్నిటినీ ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. నేనైతే ఇలా ఏం షేప్ ఇవ్వకుండా ఇలా చిన్న ముక్కల్లాగా వేసుకుంటున్నానండి, ఇలా చేతితో కట్ చేసుకుంటూ. ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా రుచిగా ఉంటాయండి. చాలా గుల్లగా వస్తాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదా పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కట్టించినా కానీ చాలా ఇష్టంగా తింటారండి. 15 డేస్ వరకు మనం స్టోర్ చేసుకొని తినేయచ్చండి. చాలా ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూడంగానే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా రుచిగా ఉంటాయండి. అటుకులు వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్పీ మురుకులను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.